సవాంగ్ దారుణాలు అన్నీ ఇన్ని కావు. రాజధాని అమరావతి రైతుల ఉద్యమంపై సవాంగ్ కనీవిని ఎరుగని స్థాయిలో దాడులు, నిర్బంధాలు, అణచివేత చర్యలను అమానవీయ స్థాయిలో కొనసాగించారు. దారుణ కల్లోలిత ప్రాంతం మాదిరిగా రాజధాని గ్రామాల్లో వేలాది మంది పోలీసు బలగాలను మోహరించి భయభ్రాంతులకు గురి చేశారు. అడుగు తీసి అడుగు వేస్తే కేసులతో రాజధాని మహిళలు, రైతులపై వందల కొద్ది అక్రమ కేసులు బనాయించారు. విచక్షణారహితంగా లాఠీ చార్జి చేయించారు. రైతులు తిరుపతి పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదు. చివరకు హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందితే అడుగడుగున ఆటంకాలు సృష్టించి వారిపై పోలీసు జులుం ప్రదర్శించారు. ఎస్సీ ఎస్టీ రైతులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు. రైతులకు సంకెళ్ళు వేసి మరీ జైలుకు తరలించారు. చంద్రబాబుపై చెప్పు రాయి విసరటం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసంపై జోగి రమేష్ దండెత్తటం, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి గౌతమ్ సవాంగ్ పోలీస్ పహారాలోనే జరిగాయి. వైసీపీ మోకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని విధ్వంసం చేస్తే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని పట్టాభి అసభ్య పదజాలంతో దూషించటం వల్లే దాడులు జరిగాయని నాడు సవాంగ్ సమర్థించారు. టీడీపీ వారిది మీడియా షో అంటూ రాజకీయ నాయకుల తరహా వ్యంగ్యంగా మాట్లాడారు.